జీవో నెంబరు 396ను తక్షణమే రద్దు చేయాలంటూ ఏపీ వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేటి నుంచి 12 రోజుల పాటు విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఆందోళనలపై దస్తావేజు లేఖర్లతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 396 జీవోను అయితే విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎవరైనా చేసుకుంటే దానిని ఒక ప్రైవేటుగా అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసుకునే ఈ పరిస్థితి ఉంది. అయితే దశాబ్దాల కాలంగా ఈ శాఖ మీద ఆధారపడి దస్తావేజు లేఖర్లు అనేది ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ 396 జీవో కనుక ఇంప్లిమెంట్ కనుక చేసినట్లయితే తమ కుటుంబాలను వీధుల పాలయ్యే ప్రమాదం ఉందనేది కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ రోజు నుంచి కూడా 12 రోజుల పాటు పెన్ డౌన్ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతం విజయవాడలో గాంధీనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన అయితే చేపట్టారు. దీనికి సంబంధించి అసలు ఏంటి ఆ జీవో వలన కలిగే నష్టాలు ఏంటో ప్రస్తుతం వాళ్ళని అడిగి తెలుసు. చెప్పండి, 396 జీవో వలన మీకు వచ్చే నష్టం ఏంటి? వాళ్ళ జీవో నెంబర్ 390 అంటే పీపీపీ ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానం అండి. అందులో ఒక సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ వరకు దాన్ని చెప్తారు. వాళ్ళే ఈ డాక్యుమెంట్స్ తయారు చేయడము, స్లాట్ బుక్ చేయడము, రిజిస్ట్రేషన్ మొత్తం వాళ్ళే తయారు చేస్తారు. అప్పుడు మా పాత్ర కనుమరుగైపోతుంది. మేము 100 సంవత్సరాలు బట్టి అంటే వృత్తిలో 100 సంవత్సరాలు బట్టి తరతరాలుగా అనిపిస్తున్నాం. మా యొక్క వృత్తికి భరోసా పోతున్న ఉద్దేశంతో మేము పోరాడుతున్నాం. అంటే గతంలో కూడా అంటే దస్తావేజు అంటే ఈ ఎవరైనా కదా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా దళారులు ప్రవేశం లేదు, ఏడున్నా వాళ్ళే తయారు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి అంటే మీ పాత్ర ఏంటి? మేము డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వడం వరకే కదా సార్ మా పాత్ర. దస్తావేజ్ తయారు చేసి వాళ్ళకి చెప్తాం. దాని యొక్క పాత్రను దస్తావేజ్ లేకుండా దళారి అని చెప్పి ప్రభుత్వం పెట్టుకొని అది మేము తీసేస్తాం. అది ఎంతవరకు సబబు? వాళ్ళని వచ్చి రాసుకోమని ఒక దస్తావేజ్ రాసుకోమండి, సరిగ్గా రాసుకోమండి. ఎంత పెద్ద తయారు చేసిన అధికారులు, జీవో తయారు చేసిన అధికారులు కానీ మినిస్టర్లు కానీ ఒక డాక్యుమెంట్ మొదటి పేజీలో డేట్ వరకు రాయమండి, చూద్దాం, రాయలేరు. దీన్ని బట్టి ఆధారపడ్డ వ్యవస్థలో అనేక లోటుపాట్లు ఉంటాయి. ఒక దస్తావేజ్ని పరిశీలించాలి. అది పాత దస్తావేజ్ అనుకోండి. కొన్ని మాకు 1971 సంవత్సరం నుంచి 88 సంవత్సరం వరకు రికార్డు గారు కాల్ చేశారు. అప్పుడు రంగా గారు చచ్చిపోయినప్పుడు కొంతమంది కుర్రమోకి వచ్చేసి ఆఫీస్ని కాల్ చేశారు. ఆ డాక్యుమెంట్ పరిశీలించుకొని చాలా మంది దొంగ దస్తావేజ్ తయారు చేసి తీసుకొచ్చారు. ఆ దస్తావేజ్ మేము పరిశీలిస్తాం, అది దొంగ దస్తావేజ్ అండి, ఇది కొనబాకండి అని తెలియపరుస్తుంటాం. ఇప్పుడు ఆ ప్రైవేట్ వ్యక్తులు చెప్తారా? ఆ విధానం చెప్తారా? చెప్పకుండా చేసేసినట్లయితే కొనుగోలు ధర పరిస్థితి ఏంటి? ఇలాంటివన్నీ అనేక లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లు మనం పరిశీలించాలి. దీనికి సంబంధించి మీరు అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు? మేము యొక్క ఈ వినతి పత్రాన్ని మా రిజిస్ట్రేషన్ చెప్పారు. మీ ఐజీ గారికి, రెవెన్యూ శాఖ మంత్రులకి, కొంతమంది మంత్రులకి అందజేసి ఉన్నామండి. వాళ్ళకి వారి గురించి ఎటువంటి స్పందన లేదు వాళ్ళ వైపు నుంచి. అందుకని మేము ఆందోళన కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు చేస్తున్నాం. చెప్పండి, అంటే ఈ దస్తావేజులు మీరు ఎంతకాలం నుంచి ఈ వ్యవస్థ? గత 26 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఈ ఫీల్డ్లో. ఉన్నాను. దస్తావేజ్ తయారు చేయాలంటే న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఇవాళ రోజు లోన్కి వెళ్తున్నారు. లోన్కి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్ రిజెక్ట్ అవ్వకుండా లీగల్ ఒపీనియన్ కరెక్ట్గా రావాలంటే పురాతనమైన డాక్యుమెంట్లను చెక్ చేసుకొని 1 by 1 చెక్ చేసుకుని సర్వే నెంబర్లు, ఇప్పుడు మాకు ఉన్న ఏరియాలో సర్వే నెంబర్లు ఒక్కో ఏరియాకి ఒక్కో రైటర్కి ఐడియా ఉంటుంది. ఈ ఏరియాలో సర్వే నెంబర్ అసైన్లో ఉంటుంది, ఇది అవ్వదు. ఇంకో ఏరియా ఇంకో అసైన్ నెంబర్ ఉంటుంది. అలా అవ్వని పక్షంలో ఇది చేస్తే వాళ్ళకి పార్టీలకు తెలియజేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి డాక్యుమెంట్ రెడీ చేసి దొంగ డాక్యుమెంటా, డూప్లికేట్ డాక్యుమెంటా, డబల్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ మేము వెరిఫికేషన్ చేసి ఈసీలో 1-2 సార్లు చెక్ చేసుకొని తర్వాత మేము ఫైనల్గా సర్వే నెంబర్ చూసుకొని దాని ప్రకారం వాల్యూ ఎంత కట్టాలి, గవర్నమెంట్ కరెక్ట్గా స్టాంప్ డ్యూటీ చెల్లిస్తున్నామా లేదా అని చూసుకొని మేము గవర్నమెంట్కి అనుకూలంగా గవర్నమెంట్కి ఎంతైతే స్టాంప్ న్యాయబద్ధంగా మేము చట్టరీత్యా దానికి మేము స్టాంప్ డ్యూటీ కట్టిస్తా ఉన్నాం. లీగల్ వెరిఫికేషన్ అనేది అంటే మాకున్న పరిజ్ఞానంతో నేనైతే 25 సంవత్సరాలు, మా సీనియర్స్ 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి కూడా ఉన్నారు. వాళ్ళకి ఐడియా ఉంటుంది వాట్ ఈజ్ వాట్ అని. ఇప్పుడు సార్ చెప్పినప్పుడు 1971 నుంచి 88 రికార్డులు కాలిపోయినాయి. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది తెలియదు. దాన్ని బేస్ చేసుకుని 100 డూప్లికేట్ డాక్యుమెంట్స్ వచ్చినాయి. అలా రిజిస్ట్రేషన్ అయిపోతాయి. అలాంటప్పుడు మా దగ్గరికి వస్తే మేమేం చేస్తాం, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ కాదు, దొంగ డాక్యుమెంట్. ఆ సబ్ రిజిస్టర్ సిగ్నేచర్స్ ఉంటాయి. ఆ సబ్ రిజిస్టర్ సిగ్నేచర్ మాకు ఐడియా ఉంటుంది వాట్ ఈజ్ అని. సో అలాంటివన్నీ తెలుసుకొని మేము ఇలా చట్టబద్ధమైనది కాదు, వద్దు, కొనద్దని ఐడియా ఇస్తాం. అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్లో అది చేయలేదు. వాళ్ళు ఏంటంటే డేటా ఎంట్రీ కూడా సింగిల్ పేజ్ డాక్యుమెంట్, 2 పేజ్ డాక్యుమెంట్ అన్నారు. మేము డాక్యుమెంట్ చేస్తే మినిమం 10 పేజీలు డాక్యుమెంట్ వస్తుంది. వృత్తి దానికి లింక్ డాక్యుమెంట్స్ అన్ని, సర్వే నెంబర్లు కానీ, అంతకుముందు ఎక్కడి నుంచి కొన్నారు ఇవన్నీ లింక్ డాక్యుమెంట్స్ నెంబర్స్ అని వేసుకుంటా మొత్తం పరిశీలించి మేము డాక్యుమెంట్స్ చేస్తాం. అందువల్ల ఈ న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పోద్దనే ఉద్దేశంతో మేము కోరుతున్నాం. ఇటీవల ఒక దస్తావేజ్ తయారు చూడండి, 2026. ఇది ఒక ఫేక్ డాక్యుమెంట్. ఇది మేము ఐడెంటిఫికేషన్ చేసాం చూడండి. 2026 ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పేరు చెప్పి వచ్చింది. ఈ సొంతకాలు యుద్ధంలో మాకు అవగాహన ఉంది కాబట్టి ఇది కొనబాగనే పార్టీకి ఇచ్చి పంపించేస్తాం. అదే ఒక పబ్లిక్ ఎలా పరిశీలిస్తాడు, దాన్ని ఎలా పరిశీలిస్తాడు? ఆ ప్రైవేట్ సెక్టర్ ఇన్స్టార్ట్ చేసుకుని వస్తాడు, బీటెక్ చదివిన కూడా వాడికి దీని పరిజ్ఞానం ఎక్కడ ఉంటుంది? వాడు ఎంతసేపు కంప్యూటర్లో కొట్టమంటే ఏబీసీలు బాగా కొట్టేస్తాడు. ఈ డాక్యుమెంట్ లా ఉంటుంది, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, రకరకాల యాక్ట్ ఉంటాయి. అవన్నీ పరిశీలించాలి. వాళ్ళు మేము ఇంతకాలం చదువుకున్నా మాకు రోజుగా కొత్త జీవో వస్తాం, కొత్త పరీక్ష పెడుతుంది. అన్ని పరీక్షలు నెగ్గుకుంటూ వస్తున్నాం. ఇంకా ఎంతవరకు మా ఓపీని సహనాన్ని ప్రభుత్వం పరిశీలిస్తే అర్థం కావట్లేదు.
అంటే మొత్తం మీద చూసుకునే దశాబ్దాల నుంచి కూడా ఈ వృత్తిపైన తమ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సాధారణంగా చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ పత్రాలు తయారు చేయడం అంటే అంత సులువు కాదు. దానికి సంబంధించి కూడా అనేక లోటుపాట్లు ఉంటాయి. దానికి సంబంధించిన కూడా లింక్ డాక్యుమెంట్లు పరిశీలన, అసలు అది అమల్లో ఉందా లేదా, సర్వే నెంబర్ ఎక్కడిది, అవన్నీ కూడా పరిశీలించాలి. ఇటువంటి వృత్తే తాము ఎంచుకున్నాము కాబట్టి తమ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది కూడా వాళ్ళు కోరుతున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్.